ఎగువ కురుస్తున్న వర్షాలతో గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ప్రవాహానికి ఉపనదులు తోడవడంతో మరింత ఉధృతంగా గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతుంది. గత నెలలో గోదావరి వరదలకు లంక గ్రామాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లంక గ్రామాల్లో ముఖ్యంగా గురజాపు టానలంక, లంక ఆఫ్ టానలంక మొదలైన గ్రామాలు అయితే నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. ఇక్కడ రైతులు ఎంతో కాయకష్టం చేసుకుని పంటలు పండించిన పంటలు కూడా నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా వాణిజ్య పంటలైన బీర, మిరప, బెండ, మునగ వంటి పంటలకైతే తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడు మళ్ళీ ఈ అల్పపీడనం కారణంగా విస్తారంగా కురిసిన వర్షాలతో పాటు ఉపనదులు ఉధృతంగా ప్రవహించడంతో ఈ గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఈ 2 నెలల క్రితం గోదావరి ఉగ్రరూపానికి లంక గ్రామాల ప్రజలైతే విలువలాడిపోయారు. మళ్ళీ వరదలను తట్టుకోవడం అంటే ప్రాణాలతో చెలగాటమే. ప్రధాన పాయలతో పాటు ఉపనదులు పరవలు తొక్కడంతో ఈరోజు తెల్లవారుజామున భద్రాచలం వద్ద 8.27 లక్షల క్యూసెక్ల ప్రవాహం అయితే నమోదైంది. నీటి మట్టం 46.06 అడుగులకు చేరుకుంది. గోదావరి వరదకు సబరి తోడవడంతో కోనవరం వద్ద ప్రవాహం ప్రమాద స్థాయిని దాటింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గత అర్ధరాత్రికి 10,06,500 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతుంది. నీటి మట్టం 12.30 అడుగులకు అయితే చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. 10,06,000 క్యూసెక్ల నీటినైతే కిందికైతే వదులుతున్నారు. ఇది ప్రమాద స్థాయి కాకపోయినప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఈ గోదావరి ఉధృతి అయితే ఈ అర్ధరాత్రికి తగ్గే అవకాశం అయితే కనిపిస్తుందని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి మొదటి ప్రమాద హెచ్చరికను అయితే ఉపసంహరించుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ గోదావరి కనుక ఈ రాత్రి కనుక మరి వర్షాలు విస్తారంగా కనుక కురిస్తే ఈ గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. దీంతో లంక గ్రామాలు కూడా ఈ వరదలో చిక్కుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లంక గ్రామాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత వరదలకైతే ఈ లంక గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరడం, విషపురుగులు అయితే ఇళ్లలోకి చేరి వాటిని బారిన పడి కొన్ని మరణాలు అయితే సంభవించాయి. వీటిని తలుచుకుని అయితే లంక గ్రామాల ప్రజలైతే చిగురుటాకుల్లో వణుకుపోతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందోనని భయాందోళన అయితే చెందుతున్నారు. అధికారులు మాత్రం ఈ వరద రేపు మధ్యాహ్నానికి అయితే తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి భయాందోళనకు లోను కావద్దని అధికారులు చెప్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నారు. వరద కనుక ఎక్కువైతే వీరిని పునరావాస కేంద్రాలకు తరలించడానికి కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రవాహం వేగం వల్ల అంటే గోదావరి ప్రవాహం వల్ల కొన్ని చెరువులు, నదులు అయితే నిండుకుండల్లో మారాయి. చెరువులు ఇన్ఫ్లో ఎంత ఉందనే దాని మీద కూడా అధికారులు అయితే అంచనాకు వస్తున్నారు. ఈ ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది దాని మీద కూడా వారు అంచనా సిద్ధం చేస్తున్నారు. చెరువు గట్లు వీక్గా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇసుక బస్తాలను అయితే చేరుస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.